హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం. ప్రజెంట్ మనకి నార్మల్ డేస్ కాబట్టి క్రౌడ్ అంతగా లేదు. అదే ఫెస్టివల్ సీజన్ అయినా బ్రహ్మోత్సవాల టైంలో అయితే మీకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ ఆర్టీసీ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి నియర్ బై బస్ స్టాండ్ వరకు. టెంపుల్ ఇన్సైడ్ అయితే కెమెరాస్ ఫోన్స్ అలౌ చేయట్లేదు, అందుకే నేనైతే అవుట్ సైడే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఆటో సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పర్ణశాల వరకు లేకపోతే దగ్గరలో ఉన్న టూరిజం ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తారు. ఇక్కడ మనకి ప్రతి రోడ్లోనూ షాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి చాలా షాప్స్ ఓపెన్లో లేవు. ఇక్కడ లగేజ్ కౌంటర్, అలాగే చెప్పుల స్టాండ్స్, మొబైల్ కౌంటర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది దర్శనానికి ఎంట్రన్స్ అనమాట. ప్రత్యేక దర్శనమైన ఫ్రీ దర్శనమైన ఈ లైన్లోనే వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. దీన్ని చిన్న అరుణాచలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మనకి పర్ణశాలకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. మనకి అరుణాచలంలో ఎలా ఉంటాయో చుట్టూరు 12 శివలింగాలు ఎలా ఉంటాయో లింగాలు ఇక్కడ కూడా అలాగే ప్రతిష్ఠించారు. అందుకే దీన్ని చిన్న అరుణాచలం అని పేరు వచ్చింది. ప్రతి లింగానికి అలా పేర్లు కూడా ఉంటాయి. అలా 12 లింగాలు ఉంటాయి. ఈ హోల్స్ వచ్చేసి ఇవి కార్తీక మాసం అలా జ్యోతులు వెలిగించుకోవడానికి చేయిస్తారంట. అలాగా ఇది నైరుతి లింగం. ఇలా స్వామివారి చుట్టూరు 12 లింగాలు ఉంటాయి. ఇది మోక్ష మార్గము. అరుణాచలంలో మనకి ఎలా అయితే ఉంటుందో మోక్ష మార్గము, సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది మోక్ష మార్గం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ స్వామివారికి 1007 శివలింగాలు ఉంటాయన్నమాట. మెయిన్ శివలింగాల మీద 1007 శివలింగాలు ఉంటాయి. మెయిన్ శివలింగంతో కలిపి 1008 శివలింగాలతో దేవుడు ఉంటాడు శివయ్య. ఇక్కడ ఇవి కొత్తగా కడుతున్నారనమాట స్టాచ్యూస్. అది ఎగ్జిట్. ఈ స్టాచ్యూ వచ్చేసి ఆదిశంకరాచార్యులు. అలాగే మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా ప్రతిష్ఠించారనమాట. ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి గోదావరి వ్యూ పాయింట్ అనమాట, పర్ణశాల దగ్గర. పర్ణశాలకు కూడా మనకి ఫోన్స్, మొబైల్స్, కెమెరాస్ ఏమీ అలౌ చేయట్లేదు. అందుకే అక్కడ బ్లాగ్ చేయడం కుదరట్లేదు ఫ్రెండ్స్. వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.